ఉపాధి పెరగాలి, కానీ ఉన్న ఉపాధి ఊడ్చేయకూడదు. ఇప్పుడు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో ఇదే చిచ్చు రగులుతోంది. ఏడాదికి 2 పంటలు పండే బంగారు భూముల్లో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు ప్రభుత్వం సిద్ధమవటం పెను దుమారం రేపుతోంది. అభివృద్ధి, ఉపాధి అంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలకు తమ బతుకులు నాశనం అవుతాయంటూ రైతులు చేస్తున్న ఆందోళనకు మధ్య గుర్ల మండలం అగ్నిగుండంలా మారిపోయింది. అసలు పచ్చని పొలాల్లో ఈ స్టీల్ ప్లాంట్ చిచ్చు పెట్టిందెవరు? ఇది అభివృద్ధి ప్రస్థానమా లేక వినాశనానికి నాందా? అసలు గుర్లలో ఏం జరుగుతోంది? ఎటు చూసినా పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉండే విజయనగరం జిల్లాలోని ఆ గ్రామాలు నేడు కనుమరుగయ్యే ప్రమాదంలో పడ్డాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అన్నదాత గుండెల్లో అగ్గిరాల్చేలా చేశాయి. పొలాల్లో పనులు చేసుకునే రైతులను రోడ్ల మీదకొచ్చి ఆందోళన చేసే స్థితికి తీసుకొచ్చింది. పలుగు పారా పట్టుకోవాల్సిన చేతులు నేడు ప్లకార్డులు పట్టుకునేలా చేసింది. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. వ్యవసాయ భూములను పారిశ్రామిక వినియోగానికి కేటాయించింది. దీంతో గుర్ల మండలంలోని దమర్సింగ్, వల్లాపురం, కెల్లా సహా 6 గ్రామాల రైతులు ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. తమ కనీస సమాచారం ఇవ్వకుండా, గ్రామ పంచాయతీలను సంప్రదించకుండా రెవెన్యూ అధికారులు సర్వేలకు ఎలా వస్తారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని, తమ జీవనాధారమైన భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోమని తేల్చి చెబుతున్నారు. అభివృద్ధి పేరుతో భూములను, ప్రకృతిని నాశనం చేస్తామంటే సహించమంటున్నారు రైతులు. ప్లాంట్ నిర్మాణంతో గ్రామాలు, ఇళ్లు, పంటలు కోల్పోయే పరిస్థితి రావడంతో రైతులు లబోదిబోమంటున్నారు. తరతరాలుగా సాగు చేసుకుంటూ వచ్చిన పంట భూములను వదులుకోవాల్సి వస్తుందా? అదే జరిగితే ప్రభుత్వం సరైన పరిహారం ఇస్తుందా అన్న ప్రశ్నలతో ప్రజల్లో భయం వ్యక్తమవుతోంది. ప్లాంట్ వస్తే అభివృద్ధి చెందడమేమో కానీ తమ జీవితాలు బుగ్గిపాలవుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదంలో మరో కీలక కోణం పర్యావరణం, పర్యాటకం. ఈ స్టీల్ ప్లాంట్ వస్తే ఈ కాలుష్యం వల్ల పచ్చని తమ పల్లెలు కళావిహీనంగా మారుతాయి. వాయు, నీటి కాలుష్యంతో తామంతా అనారోగ్యం పాలవుతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అంతేకాదు, ఈ గ్రామాలకు అతి సమీపంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, పర్యాటక కేంద్రం రామతీర్థం కూడా ఈ పరిశ్రమ కాలుష్యం బారిన పడి తన ఆధ్యాత్మికత శోభను కోల్పోతుందని భక్తులు, పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని, ఆధ్యాత్మిక కేంద్రాలను పణంగా పెట్టడం అవసరమా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. అయితే ప్రభుత్వం చెబుతున్నది మాత్రం వేరే. ఈ మండలంలో స్టీల్ ప్లాంట్ వస్తే స్థానిక యువత వలసలాగుతాయని చెబుతోంది. ఈ ప్లాంట్ ద్వారా 750 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయని, ప్లాంట్కు అవసరమైన నీటి కోసం గడిగడ్డ, తారకరామ తీర్థసాగర్ ప్రాజెక్టులున్నాయని లెక్కలు చెబుతోంది. అంతేకాకుండా అభివృద్ధికి రైతులు అడ్డుకుంటున్నారనే వాదనను కూడా ప్రభుత్వం పరోక్షంగా వినిపిస్తోంది. వేలాది మంది రైతుల ఉపాధిని దెబ్బతీసి కేవలం 750 మందికి ఉద్యోగాలు ఇవ్వడం ఏ రకమైన అభివృద్ధి అంటూ రైతులు నిరసనలతో హోరెత్తించారు. తమ భూముల్లో అడుగుపెట్టే అధికారులను అడ్డుకుంటామంటూ గుర్ల తహసీల్దార్ కార్యాలయం నుంచి విజయనగరం కలెక్టరేట్ వరకు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం మాత్రం వెనకడుగు వేసేట్టు కనిపించడం లేదు. ప్లాంట్ ఏర్పాటుకు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారంలో ప్రభుత్వం పారదర్శకత కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇంత పెద్ద ప్రాజెక్టును కేటాయించే ముందు స్థానిక ప్రజలతో, రైతులతో ఎందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదు? గ్రామ సభలు ఎందుకు నిర్వహించలేదు? కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా భూములు ఎలా కేటాయిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇది ప్రభుత్వ విధానాలపైనే అనుమానాలకు తావిస్తోందనే చర్చ జరుగుతోంది. అభివృద్ధి అంటే ప్రజల భాగస్వామ్యంతో జరగాలి కానీ ప్రజల అభిప్రాయాలను కాలరాసి కాదనే వాదన బలంగా వినిపిస్తోంది. మరిప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? రైతులను ఒప్పిస్తుందా లేక నిర్బంధంగా భూసేకరణకు దిగుతుందా అనేది ఉత్కంఠగా మారింది. రైతుల ఆందోళనలను, పర్యావరణవేత్తల హెచ్చరికలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేక పరిశ్రమ ఏర్పాటుకి పెద్దపీట వేస్తుందా అనేది తేలాల్సి ఉంది. ఒకవైపు పచ్చని పంట పొలాలు, పాడి పశువులతో స్వయం సమృద్ధిగా ఉన్న గ్రామాలు, మరోవైపు వేల కోట్ల పెట్టుబడులు, వందల ఉద్యోగాల ఆశ చూపిస్తున్న పరిశ్రమ, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నది మాత్రం సామాన్య రైతే. తమ భూమిని నమ్ముకొని బ్రతుకుతున్న అన్నదాత భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం వారి తరతరాల జీవనాధారానికి ప్రత్యామ్నాయం కాగలదా?
పరిశ్రమ వల్ల వచ్చే ఉద్యోగాలు రైతు కోల్పోతున్న ఉపాధిని భర్తీ చేయగలవా అనేవి సమాధానం లేని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతులతో ప్రస్తుతం మా డిప్యూటీ ఇన్పుటేటర్ వాసు సిద్ధంగా ఉన్నారు. వాసు, అభివృద్ధి ముఖ్యమే రాష్ట్రానికి, కానీ స్థానికుల సహకారం లేకుండా అది ఎలా సాధ్యమవుతుంది? అసలు రైతుల ఆవేదన ఏంటి? రైతులు ఏం చెప్తున్నారు? గొంతుకై వినిపిస్తుంది. ఇప్పటివరకు కూడా మనం ఉత్తరాంధ్రలో చాలా సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది, ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. ఆ కోవకు చెందిన గుర్ల మండలం నుండి ఈ స్టీల్ ప్లాంట్ కోసం దాదాపు 1250 ఎకరాలు సేకరిస్తున్నారు. ఈ సేకరించేది ఆ గ్రామాలకు చెప్పకుండా, కనీసం గ్రామాల్లో నిర్ణయం కాకుండా, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా కేటాయించేయడం, మొత్తం ఓళ్ళ కూలే. మనం ఉన్నటువంటి ఒకసారి చూడవచ్చు పచ్చని పొలం, మనం చూడవచ్చు ఈ పచ్చని పొలం అంతా కూడా ఒకవేళ కనుక వీళ్ళు స్టీల్ ప్లాంట్కి ఇచ్చేస్తే ఎక్కడ కూడా ఈ పొలాలు ఎక్కడ కనిపించే పరిస్థితి కనిపిస్తుందో, ఈ పచ్చని పొలాలు బీడులు అయిపోయే పరిస్థితి ఉంది. ఈ పొలాల మీద ఆధారపడి జీవించి ఎంతో కాలంగా తరతరాలుగా వీళ్ళందరూ కూడా జీవిస్తున్నారు. దాదాపు ఈ బెల్లంపేటలో ఉన్న మనం ఇక్కడ నుంచి దాదాపు 6 గ్రామాల్లో మొత్తం ఈ స్టీల్ ప్లాంట్ దాదాపు 1250 ఎకరాలకి మొత్తం కూడా సేకరిస్తున్నారు. మనం చూడొచ్చు పొలం, మనం ఎక్కడైతే సేకరిస్తున్నారో ఆ పొలంలోనే మనం ఉన్నాం, ఆ పొలంలోనే గ్రామంలోనే మనం ఉన్నాం. ఈ గ్రామంతో పాటు ఇంకా 5 గ్రామాలు మొత్తం కూడా సేకరించే అవకాశం ఉంది. మొత్తం ఊరంతా కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు, గత కొన్ని రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకొద్దు ఈ స్టీల్ ప్లాంటు, కేవలం ఇంతమంది పట్టకొట్టి 700 మందికి ఉపాధి చూపిస్తే మాకు ఎలా సరిపోద్ది అందరూ కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం చూడవచ్చు ఒక్కసారి ఊరంతా కదిలి వచ్చింది. మొత్తం కూడా ఈ ఊరంతా కూడా నిరదించే పరిస్థితి కనిపిస్తుంది. మాకొద్దు ఈ స్టీల్ ప్లాంట్, మాకు మా బతుకు మమ్మల్ని బతమండేని, పిల్ల పాప గొడ్డు గోధం మొత్తం అందరూ కూడా ఏక గంటతో చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వందలాది మంది ప్రైమ్ 9 ఆశ్రయించి ప్రైమ్ 9 కాపాడుతుంది, ప్రైమ్ 9 ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తుంది, ప్రైమ్ 9 న్యాయం చేస్తుందని వాళ్ళందరూ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు చాలా మంది రైతులైతేనే లేకపోతే మహిళలు అయితేనే అందరూ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుని. సార్ చెప్పండి సార్, అసలు ఏంటి అసలు ఈ సమస్య ఏంటి? రాజుగారు అసలు ఏంటి, అది దీనికి పరిష్కారం ఏంటి? ముందుగా ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ సిబ్బందికి అందరికీ, యాజమాన్యానికి మా యొక్క నమస్కారం. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయనగరం జిల్లా గుర్ల మండలం చీపురుపేట నియోజకవర్గం సంబంధించి కెల్ల, బెల్లానపేట, వల్లాపురం, దమరసింగి, మంజుబురిపేట, ఎస్ఎస్ఆర్ పేట, సొలిపి మొత్తం సుమారు 20,000 మంది ప్రజల తాలూకా ఈ ఆవేదన, రైతుల తాలూకా బాధ. ఇది స్మెల్టాస్ అనే ఒక వెస్ట్ బెంగాల్ తాలూకా పరిశ్రమ, ఉక్కు పరిశ్రమని ఏదైతే ఈ యొక్క మంచి సారవంతమైనటువంటి 2 పంటలు పండినటువంటి ఈ భూమిలో కనీసం ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏ గ్రామంలో రైతులకు కానీ తెలియపరచలేదు. ప్రజాప్రతినిధులు, సర్పంచులకు కానీ ఎంపీటీసీలకు కానీ కనీసం ఇంటిమేషన్ లేకుండా రాత్రి మీద 221 జీవో ఇచ్చి ఈ ప్రాంతం ఉక్కు పరిశ్రమ పెడతామని పేపర్ ద్వారా చూసి వెంటనే మేము అర్ధాసుతులై జిల్లా కలెక్టర్ గారికి మూకుమ్మడిగా వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మీ ద్వారా ఒకటే తెలియజేసుకుంటున్నాం ప్రభుత్వానికి, అయితే ఈ యొక్క బడుగు బలహీన వర్గాలు, పేదలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు ఎక్కువగా ఉన్నటువంటి సన్నకారు రైతులు 1-2 ఎకరాలతో జీవనం సాగిస్తున్నటువంటి ఇంచుమించు ఒక 15-14 దశాబ్దాల నుంచి ఇదే ప్రాంతంలో ఈ వ్యవసాయం తప్ప రెండో పంట కానీ వాళ్ళ చేత కానటువంటి అన్స్కిల్డ్ రైతులు ఇదే పంటని పండించుకొని ఏదైతే ఇప్పుడిప్పుడే తోటపల్లి, తారకరామ సాగర్ 2 ప్రాజెక్టుల ప్రభుత్వం 3,000 కోట్లు ఖర్చు పెట్టి కాలువల ద్వారా ఏదైతే ఈ ప్రాంతానికి నీరిస్తుందో ఆ ప్రాంతం ఇప్పుడిప్పుడే పంటలు పండించుకొని రైతులు ఏదైతే కాలు మీద నిలబడితే 3,000 కోట్లు ఏదైతే ప్రాజెక్టులు కూడా డబ్బంతా బురదలో పోసిన పన్నీరే. అలాగే ఏదైతే 2 పంటలు పండే భూముల్ని ఈరోజు ఇక్కడ మనకి ఐరన్ ఓర్లు కానీ పరిశ్రమ మైనింగ్ కానీ ఎటువంటిది లేదు. ఓన్లీ
భూమిని తీసుకొని వాళ్ళు బ్యాంకు ద్వారా లబ్ధి పొంది వేలాది కోట్లు బ్యాంకు ద్వారా అప్పు తీసుకోవడానికి మాత్రమే తప్ప ఈ ప్రాంతంలో 1250 ఎకరాలు భూమి తీసుకొని 750 ఉద్యోగాలు ఇస్తారట. 8570 కోట్లు పెట్టారట. మేము ఒకటే చెప్తున్నాం మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, మా రైతుల ద్వారా, ఏదైతే చీపురుపల్లి నియోజకవర్గం సంబంధించి ఏదైతే ఇక్కడ పరిశ్రమ పెడతామన్నారో ఇలాంటి పరిశ్రమలు 5 పరిశ్రమలు ఇక్కడికి 7-8 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గరివిడి, పెనుబర్తి, పెద్దబండిపల్లి, గర్భం, చిన్నబండిపల్లి సంబంధించి ఫెర్రో ఎల్ఐస్ కంపెనీలు మూతపడ్డాయి. వాళ్ళు తెరిపించండి. లేదు ఇదే పరిశ్రమ పెడదామంటే 1984 నుంచి బొబ్బిల్లో ఏదైతే పరిశ్రమలు పెడతామని ఈరోజు 2000 ఎకరాలు ఆ రోజు కేటాయించారు. ఈ రోజు వరకు అక్కడ భూములన్నీ ఖాళీగా ఉన్నాయి, పరిశ్రమలు పెట్టలేదు. అక్కడ పెట్టుకోండి. కానీ పంటలు పండి పేద రైతులు, నిరక్షరాస్యులైన రైతులు ఇక్కడ పెట్టి జిల్లా హెడ్ క్వార్టర్ దగ్గరగా ఉంది, ఖరీదైన భూముల్ని మేము లాక్కుందామంటే ఊరుకునే పరిస్థితి లేదు. సెకండ్ వన్ ఏంటంటే మీకు 15-16 సంవత్సరాల క్రితం ఏదైతే జిందాల్ పరిశ్రమ పెడతామని ఓన్లీ ఎస్టీ ట్రైబ్ 460 కుటుంబాల దగ్గర భూములు తీసుకున్నారు. వర్క్ అండర్ ప్యాకేజ్ ఇస్తామన్నారు, వాళ్ళకి షేర్లు ఇస్తామన్నారు. ఏదైతే ఆ రోజు 16 సంవత్సరాల క్రితం జిందాల్లో మీరు స్టీల్ ప్లాంట్ వద్దని ఇన్ని ఉద్యమాలు చేస్తారు, ప్రభుత్వం ఏమైనా స్పందించిందా? ఎటువంటి స్పందన లేదు. కానీ మేము ఒకటే మీ ద్వారా మీరు మా గొంతుకై మా కష్టంలో ఒక్క మీడియాగా మీరే మాకు సాయం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మేము పరిశ్రమ పెట్టే పరిస్థితి లేదు. ఆల్రెడీ మేము నేషనల్ ఎన్జిఓలో కూడా కంప్లైంట్ పెట్టాం. పర్యావరణం సంబంధించి ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది, పర్యావరణ అనుమతులు లేవు, రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అలాగే అవిభక్త కొండలని బుద్ధుడు తాలూకా హిస్టారికల్ ప్లేస్ ఉన్నటువంటి కొండ ఉంది ఇక్కడ, అవిభక్త కొండలు. అలాగే రెండో భద్రాద్రిగా కొలిసినటువంటి రామతీర్థ దేవస్థానం ఉంది. ఆ ఏంటంటే ఏదైతే ఇక్కడ టూరిజంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఈతో దుమ్ము ధూళితో ఇక్కడ పరిశ్రమ పెట్టే పరిస్థితి లేదు. కానీ ఈ భూములు దౌర్జన్యంగా భయభ్రాంతులు చేసి మమ్మల్ని, మా రైతుల్ని విడగొట్టి మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, కాంట్రాక్టులు ఇస్తాం అని చెప్పి కొంతమందిని విడగొట్టి వాళ్ళు లబ్ధి పొందుదామని ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే వెస్ట్ బెంగాల్ స్మెల్టాస్ అనే స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని కూడా చెప్తున్నాం, మేము ఎట్టి పరిస్థితుల్లో మీ పరిశ్రమని ఇక్కడికి వచ్చే పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో రానివ్వము. అలాగే ఏదైతే ఇక్కడ వ్యర్థాలతోలుగా ఉన్న వాటర్ ఉందో ఇక్కడి నుంచి చంపావతి నది ద్వారా నెల్లిమర్ల, విజయనగరం మున్సిపాలిటీలకి, అలాగే ఇక్కడ సంబంధించి 50 గ్రామ పంచాయతీలకి మీకు RWS ప్రాజెక్టు ద్వారా అన్ని విలేజ్లకు కూడా ఇక్కడే పంపింగ్ అవుతుంది వాటర్. ఇదంతా కలుషితం అవుతుంది. 50,000 జనాల తాలూకా ఉసురు తగులుతుంది. ఈ 7 పంచాయతీలకు సంబంధించింది కాదు, ఇక్కడ పర్యావరణానికి సంబంధించిన రిజర్వ్ ఫారెస్ట్ దెబ్బతింటుంది. ఎన్జిటి మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. రైతులు 2 పంటలు పండించుకున్న పంటలు శుభ్రంగా పండించుకుని బతుకుతుంటే నాశనం చేస్తున్నారు. మీరు ఉపాధి ఇవ్వడం పోయి ఈరోజు రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారు. అలాగే ఇక్కడ 7 పరిశ్రమలు మూతపడ్డాయి. ఏదైతే ఇక్కడ పరిశ్రమ పెడతామన్నారో అలాంటి పరిశ్రమలు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన గరివిడి ఫెర్రో ఎల్ఐస్ కంపెనీ 3300 ఎకరాలు లేఅవుట్లు వేసుకొని ఈరోజు రాజకీయ నాయకులు అక్కడ పంచుకుంటే ఆ కంపెనీని నట్ అండ్ బోల్డ్ ఇప్పేసి స్క్రాప్ కింద అమ్ముకుంటున్నారు. మళ్ళీ అదే పరిశ్రమ ఇక్కడ పెడతారట. దానికట మనకు 10 సంవత్సరాలు కరెంట్ ఫ్రీ అట, ట్యాక్స్ ఫ్రీ అట. అంటే ప్రభుత్వం తాలూకా మేము కట్టిన పన్నులు, ట్యాక్సులు వాళ్ళకి దారాదత్తం చేసి వాళ్ళకి ఫ్రీ అప్రమంగా ఇస్తారట. రాజు గారు, మళ్ళీ మీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. ఇంకా చాలా మంది రైతులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు చూసారు, రాజు గారు చెప్పారు, చాలా వివరంగా చెప్పారు. మొత్తం కూడా 7 గ్రామాల సమస్య కాదు, వేల మంది సమస్య. ఎన్నో సంవత్సరాలు బట్టి మీరు వ్యవసాయం చేసుకుంటారు, ఎంత కూడా నాశనం అయిపోతుంది. మా ఉద్దేశం ఏంటంటే మొదటిదానికి ఊళ్ళేడు, కడదానికి కళ్యాణం అన్నట్టు ఉంది. ఇక్కడ 2007 సంవత్సరంలో కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్ అనేసి అప్పుడు ఓపెన్ చేశారు. ఇంచుమించు దాదాపుగా 25-26 సంవత్సరాలు అవుతుంది. అక్కడ ఆ బోర్డు ఏదో ఒక బిల్డింగ్ కట్టారేమో, ఆ బోర్డు చుట్టూ కూడా చూస్తే పిచ్చి మొక్కలు అన్నీ మొలిసేసి ఉన్నాయి. పచ్చని ఇలాగే ఇక్కడలాగే పంట పొలాలన్నీ తీసుకొని రైతుల తారికి అగ్రికల్చర్ ల్యాండ్ అంతా ఉపయోగించుకొని దాన్ని కమర్షియల్ ల్యాండ్గా చేసుకొని మార్కెట్ వాల్యూ పెంచుకొని భూముల వ్యాపారం చేసుకున్నారే తప్ప కానీ
ఎటువంటి కంపెనీలు కూడా నిర్మించడం కోసం కాదు. రాజుగారి ముందు చెప్పినట్టుగా గర్విడి కానీ లేకపోతే ముందున్న స్టీల్ ప్లాంట్ కానీ అటు మీదున్న కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ప్రభుత్వం కూడా సక్రమంగా నడపలేక మీరు కష్టపడలేకపోతున్నారు, మీరు చేయలేకపోతున్నారు. అందుకే కంపెనీలు లాస్లో ఉన్నాయి, మీ కంపెనీ నడపలేకపోతున్నాను ఒక పక్క చెప్తూనే ప్రభుత్వం ఈరోజు ఎక్కడో పశ్చిమ బెంగాల్ నుంచి తీసుకొచ్చి స్మెల్టర్స్ అనే కంపెనీకి మా యొక్క వ్యవసాయ ఇస్తే మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఊరుకునేది లేదు. దీనికోసం మేము ఎంతవరకైనా ప్రాణాలకు తెగించి కూడా మేము పోరాడుతాం సార్. అది రండి, పెద్ద ఆయన ఉన్నారు, రండి. అసలు ఏంటి మీ సమస్య ఏంటి? వదిలేండి. సమస్య లేదండి. చెప్పండి. మా తాతండ్రుల కంటే సంపాదించిన భూముల మీదే మేము బతుకుతాను. ఇప్పుడు మమ్మల్ని ఏ చేస్తారో లేకపోతే వాళ్ళు ఏం చేస్తారో, అంతేగాని మా అయితే భూమి వదిలి ప్రాణాలను ఇస్తామని భూములు అయితే ఇవ్వమండి. అంతే సార్ చూడండి, ఆయన ఏమంటున్నారు చూసారుగా, ప్రాణాలను వదులుతాం కానీ భూమి వదలమంటారండి. తరతరాలుగా దీని మీద ఆధారపడి చూస్తున్నారు. మరి మీరు కూడా స్థానికులు, మీరేమంటారు? నమస్కారం. ప్రైమ్ లైన్ నమస్కారం. మీ బృందానికి మీకు నమస్కారం. ఈరోజు ఇక్కడ స్వతంత్రం వచ్చిన కానండి ఈ భూమి ఇక్కడ ఈ అందరూ బతుకుతున్నారు. మట్టి పిసికి గొడ్డు ఆవు పెయ్య pesకొని ఈ కొండల మీద ఈ కొండలంట పంటలు పండించుకొని ఈ పాడి పశువుని పెంచుకొని పాలు గట్ట తీసుకొని ఈ అంతా కూడా 7 గ్రామాలు కూడా ఈ కొండల ప్రాంతాలను ఆనుకొని ఎప్పుడు నిండో పూర్వం నుండి కూడా స్వతంత్రం పుట్టిన కారండి ఈ భూములు పండించుకొని బతుకుతున్న మేము ఇక్కడ మా తాత ముత్తాతల కంటే మా పురాతనమైన తాతలే ఈరోజు ఈ భూమిని ఈ భూమి కోసం ఎవరో ఒక మధ్యవర్తులు వచ్చి మీడియేటర్లు వచ్చి కంపెనీ వెళ్తున్న టైఅప్ అయ్యి కొత్త రాష్ట్రం వచ్చిందని కొత్త రాష్ట్రానికి మనం ఇక్కడ ఆడెవడ పశ్చిమ బెంగాల్ నుండి వచ్చి కొత్త రాష్ట్రంలోని మనం ఇంటింటి పెడితే కొత్త రాష్ట్రం తీసుకుంటారని ఆడెవడ ఇంటింటి పెడితే ఇక్కడ ఉన్న కొంతమంది బోకర్లు అందరూ కూడా పార్టీ అక్కడ ఇక్కడ ఎంఆర్ఎఫ్స్కి మధ్యవర్తులు చేసి ఈ భూమిని మొత్తం ఎంజాయ్మెంట్ చేసి ఎవరికి తెలియకుండా చీకటి ఒప్పందంలో 221 జీవో చీకటి ఒప్పందంలో జరిపించి ఈ కార్యక్రమాన్ని నడిపించి ఎవరికి రైతుకి కానీ ఇక్కడ ఉన్న గ్రామ సర్పంచ్కి కానీ ఎంపీటీసీలకు కానీ ఈ గ్రామ పెద్దలకు కానీ ఎవరికి కూడా గ్రామ సభ ఇవ్వకుండా ఓ పెద్దలు వచ్చి చర్చించకుండా ఒక ఎమ్మెల్యే ఇక్కడ చర్చించకుండా ఒక ఎంఆర్ఎఫ్స్ ఒప్పందం కల్పించి సర్వే పెట్టేసి డోన్ సర్వేలు చేసి ఏదైతే రికార్డు ఉందో ఆన్ రికార్డు ఇచ్చారు. బోల్డ్ కంపెనీలు ఉన్నాయి. ఈ రోజు డ్యూటీ మిల్లు ఉంది, అలాగే అన్నో డ్యూటీ మిల్లు ఉంది. ఇప్పుడు ఇంచుమించి బొబ్బుల్లో డ్యూటీ మిల్లులు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. రాజుగారు చెప్పినట్టు ఎన్నో కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు మూతపడి మా కంపెనీలకి ఉపాధి ఇచ్చి అది తెరిపించి మాట్లాడి ఇంకో రకంగా అక్కడ చాలా మంది ఇక్కడ నిర్మాణ 5 జనాలు బతికారు. 5,000 కాదు 500 మంది కూడా ఇవ్వలేదు. అలాంటి కంపెనీలు మానేసి ఇవాళ రైతు పండిన పంట భూములు పాడు చేసి రైతుల్ని పాడు చేసి గ్రామాలు తీసి వీళ్ళు అయోగత పాలు చేసి ఈ రోజు వీళ్ళు తీసి పారేస్తున్నారు. ఈ రోజు ఈ ఊరు ఒకేసి వెళ్ళారంటే 20-30 సంవత్సరాలు అయితే కానీ మళ్ళా పునర్జన్మ ఎత్తలేని పరిస్థితులు ఉన్నాయి. అది దయించి ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే గారికి, స్థానిక మినిస్టర్ గారికి, ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎంకి దయచేసి మా గ్రామం తరపుని, మా 7 గ్రామాల తరపుని, మా మండలం తరపుని మేము అందరం మీరు కోరుకునేది ఏంటంటే మా ప్రజల తరపుని దయచేసి ఇది మానేసి ఎక్కడ పనికి భూములు ఉన్నాయి, పొల్యూషన్ లేని స్థలాలు ఉన్నాయి, అక్కడ తీసుకెళ్ళి కంపెనీ ఇచ్చి ఇక్కడ ప్రజలకి కొంచెం ఏదైనా ఉపాధి కల్పించి చేస్తే బాగుంటుందని మేము మీ టీవీ తరపున మేము తెలియజేస్తున్నాం. ఈ రోజు పరిస్థితి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎకరం అర ఎకరం ఉన్నోళ్ళు ఇక్కడ 50 ఎకరాలు 60 ఎకరాలు 70 ఎకరాలు పెద్ద రైతులు లేరు. తక్కువ అందరూ కూడా కొంచెం ఏదో అది ఆ భూమి చేసుకొని ఆవులు గొర్రెలు పెంచుకొని ఆ ఉపాధి కల్పించి దాని మీద బతికి జీవించిన వాళ్ళు తప్పని విజయనగరం పరికెళ్ళి ఏదో జీవించిన వాళ్ళు తప్ప ఇక్కడ 200-300 ఎకరాలు ఉంటే పెద్ద భూస్వాములు ఈ గ్రామాలు 7 గ్రామాల్లో లేరు. దయచేసి గవర్నమెంట్ కోరుకున్నది ఏంటంటే ఇక్కడ దయచేసి ఆపి ఎక్కడో మేము కంపెనీలు తెమ్మంటాను. కాకపోతే గ్రామాల భూములు తక్కువ. ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఈ 7 గ్రామాలు అయిపోతారు, ఇబ్బంది పడతారు. దయచేసి పెద్ద భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ 7 ఎకరాలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి ఆ భూములు సేకరించి చేసుకుంటే బాగుంటుంది. ఒక్కొక్కరు కూడా 100 ఎకరం కంటే ఎక్కువ లేదు ఎవరికి. దాని మీద దయచేసి బతుకుతారు కాబట్టి ప్రజలు బతుకుతారు కాబట్టి దయచేసి వాళ్ళకి మేము చేతి కోరుకుంటాను గవర్నమెంట్కి. ఇప్పుడు వాళ్ళంతా ఎక్కడ వేరే మార్పించి దయచేస్తే బాగుంటుందని ఉద్దేశంతో మేము కోరుకుంటున్నాం. మేము పార్టీ కంపెనీలకి వ్యతిరేకం కాదు. కంపెనీలు వస్తే మాకు కూడా మన రాష్ట్రం బాగుపడుతుంది, మన ప్రజలు బాగుపడుతుంది, యూత్కి కూడా చదువుకుని కుర్రోళ్ళకి కూడా ఉద్యోగాలు వస్తారు, మేము ఆశపడతాం. కాకపోతే ఊరు ఎక్కువ భూములు తక్కువ. ఇక్కడ ఉన్నది 7 ఊళ్ళు, ఇక్కడ ఉన్నది 1200 ఎకరాలు తీసిస్తే ఇక్కడ ఉన్న 3-4 గ్రామాల భూములు లేవు. రెండోది ఏంటంటే అన్ని గ్రామాలు దగ్గర
అది కూడా కిలోమీటర్ 2 కిలోమీటర్లు అందుబాటులో ఉన్న గ్రామాలు ఇవన్నీ చుట్టుపేట గ్రామాలు. ఈ గ్రామాలు కదా పొల్యూషన్ వచ్చి బూడిదొచ్చి ఇదంతా కూడా పొల్యూషన్ వచ్చి చాలా మంది ఇబ్బంది పడి లెంతలు పట్టేసి హార్ట్ అటాక్ క్యాన్సర్ వచ్చి ఇబ్బంది పడతారు. దయచేసి గవర్నమెంట్ మీకు కోరుకున్నది ఒకటే ఇష్యూ, కొంచెం దయచేసి వేరే చోట మళ్లించాలని మరి కోరుకుంటాను. దయచేసి మీ ఆవేదనని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లేందుకే ప్రైమ్ లైన్ ఇక్కడికి వచ్చి. సార్ చెప్పండి, మీరేమంటారు? ఇప్పుడు ఆయన ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కదా, మీరేమంటారు? మరి చెప్పండి సార్. నేను మంజూరుపేట గ్రామ సర్పంచ్ ప్రతినిధిని. ఇక్కడ పశ్చిమ బెంగాల్ నుంచి ఈ ప్రైమరీ కంపెనీని ఇక్కడ తెచ్చి ఇక్కడ ఉన్నది 4 మంజూరుపేట, కెల్ల, దమర్సింగి, వల్లాపురం, ఎస్ఎస్ఆర్పేట, సొలిప్సోపేట. ఈ 6 గ్రామాల ప్రజలు సుమారు 20,000 మంది ఉన్నారు. ఇక్కడ మాకు 15 ఎకరాల వరకు సుమారు ప్రభుత్వం చేసుకుని దాన్ని ఒక రాత్రి మీద ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి ఆ పేపర్ స్టేట్మెంట్కి అందరం భయాందోళన మేము ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళాం. ఎంఆర్ఓ గారిని అడిగినా సరే నిజం చెప్పలేదు, అబద్ధం ఆడలేదు. మాకు తెలియదు, ఎంఆర్ఓ తెలియకుండా, విఆర్ఓ తెలియకుండా, ఆర్ఐకి తెలియకుండా, ఎవరికి తెలియకుండా లిస్ట్ ఎవరు ఇస్తారు? ఇక్కడ భూమి ఉంది, ఇక్కడ లేదు, ఇది ఎంత అనేసి ఎవరు కదా ఆవిడ తెలియదు అన్నది. తర్వాత కలెక్టర్ గారికి వెళ్ళాం, మాకైతే ఏ ఆదేశాలు రాలేదు, మీకు చెప్తాం, మీకు వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇక్కడ రైతులందరూ 2023 జీవో ప్రకారంగా 80% రైతులు ఒప్పుకుంటేనే ఇక్కడ ఎవరైనా కంపెనీ పెట్టే అధికారం ఉంటుంది. ఇక్కడైతే ఈ ఒక్క రైతు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నది ఈ గ్రామంలో అందరూ కోనార్లు, మేక, గొర్రె, గుడ్లతో ఉన్నారు. సర్పంచ్ ప్రతినిధి అంటే కనీసం మీకు కూడా తెలీదా? ఎవరికి తెలియదు. ఇంతవరకు ఇంటిమేషన్ కూడా మాకు, మీ ఊరు వస్తున్నాం, మీ భూమి తీసుకుంటున్నాం, ఏం చేస్తాం, ఇంతవరకు ఇంటిమేషన్ లేదు. ఇక్కడ దగ్గరలో రాజుగారు చెప్పినట్టు గరుడి ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ పూర్తిగా బోల్ట్ లిప్పుకొని అమ్ముకుపోతున్నారు. ఇక్కడ ఉన్న జనంతా నాయకులందరూ చేసుకొని అమ్ముకుంటున్నారు. సేమ్ పరిస్థితి ఇక్కడ ఇదే పరిస్థితి వస్తుంది. ఇక్కడ మా భూములు ఖాళీ చేసి ఈ 10,000 మందిని ఎక్కడ పెడతారు? వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు? మా పరిస్థితి ఏంటి? అందరూ వ్యతిరేకిస్తున్నాం. మాకైతే కంపెనీ వద్దు, మేమైతే భూములు ఇవ్వము, అవసరం వస్తే ప్రాణాలకైతే తెగిస్తాం తప్ప కానీ భూమి పరిస్థితే లేదు. అది చంద్రబాబు నాయుడు క్లియర్గా మీ ద్వారా చెప్పండి. ఇంకా చాలా మంది రైతులు ఉన్నారు, మనం చాలా మంది మహిళలు కూడా ఉన్నారు, వాటితో కూడా మాట్లాడే పంచుకుంటాం. ఒకసారి చాలా మంది కూడా ఉన్నారు. అమ్మ చెప్పమ్మా, ఏ మీ బాధ ఏంటి, మీ సమస్య ఏంటి? అన్ని రకాలుగా బాధలు ఉన్నాయి. గొల్లూరుతో మా గొర్రెలు ఉన్నాయి, బెక్కలు ఉన్నాయి. వ్యవసాయం మీద బతికిన వాళ్ళమే. ఈ ఊరు తీసి ఆ ఊళ్ళో ఎక్కడో కంపెనీలు ఇక్కడ కంపెనీలు ఏం పెడతాండ్రో ఎవరు చెప్పినారు? ఒక ఎంఆర్ఓకి తెలియదా? ఎంఆర్ఓ పెట్టాడా, పెట్టాడా, లేకపోతే గవర్నమెంట్ పెట్టిందే, లేకపోతే చంద్రబాబు నాయుడు పెట్టిందా? ఎవరు పెట్టింది? ఇది మీ కుటుంబాలు మీ ఊరికి మేము వెళ్ళలేము, బతకలేము. ఏ ఊర్లో పట్టుకొని మేము బతకలేము. బతుకు తీరే చెప్పేసి ఎక్కడ ఉన్నారు డూటి మిల్లు, ఆ మిల్లు కట్టిస్తారు. ఇక్కడ నెల్లిమర్లో డూటి మిల్లు ఉంది, అది కట్టేశారు. అక్కడ విజయనగరంలో డూటి మిల్లు ఉంది, అది కట్టేశారు. ఇవన్నీ కట్టేసి ఎక్కడ తిప్పి అంటే ఎలాగంటి కడతారో ఈ పచ్చని పొలాలు వాళ్ళ కళ్ళు పోనాయా? ఎవరైనా సరే వచ్చినాడంతా ఒప్పుకుంటే ఊరికన్నా లేదు. ఆడ అమ్మ మొగుడు, ఆడ అప్ప మొగుడు భూమి ఉందని, ఆడ అమ్మ మొగుడు ఉందా? ఇక్కడ ఆడ అమ్మ మొగుడు లేదు, ఇక్కడ ఆడ అప్ప మొగుడు భూమి లేదు, ఆడ సంపద మాకు ఇవ్వలేదు. మా కష్టపడి తండ్రులు కానించి కష్టపడి సంపాదించి కూలి కాంచి దీన్ని సంపాదించుకొని మేము ఇక్కడ ఉన్నాము. అంతేగాని ఈ భూమి మీదకి రావడానికి వీలు లేదు. బాంబులో మన ఎవడో వస్తే బాంబులు ఆడేసిన సౌకైనా సిద్ధంగా ఉన్నాం, కానీ మేము ఈ భూమి మాత్రం పరిస్థితే లేదు. అమ్మా ఏమంటావమ్మా? ఇంకా చాలా మంది అమ్మ ఏమంటావమ్మా? చూడు ఆవిడ ఎలా చెప్తే భూమి వదిలేదు చెప్తే నువ్వేమంటావు? ఏంటి అసలు? మా ఏడు చెప్పండి, మాది బెల్లంపేట. చిన్నప్పుడు కానీ చిత్తులు కొట్టుకొని తలుపులు తీసి దొరబందలు తీసి గొర్రె కొట్టి పండ కొట్టుకుని బతికారు. తీలిపేట ఏడతామంటే మేము ఎలా బతుకుతాం? మా బావులు మా తండ్రులు కాండి దీని మీదే పోతాను, దీని మీదే ఆధారపడి దున్నుకొని పండించుకొని ఇప్పుడు అంతా చిన్న చిన్న బోర్లు గట్ట వచ్చినాయి కొంటాను. చిన్నప్పటి నుంచి తాతలు కష్టపడి భూమి మీద బతికి గొర్రె మేక అందరం చిన్న పిల్లలు అందరం ఇక్కడ కష్టపడి బతికిన వాళ్ళం, కూలి చేసుకున్న వాళ్ళమే. ఎక్కడికి వెళ్ళి బతుకుతామని
భూముల మీద దిగారు. మా సమాధుల మీద అయినా మేము చచ్చిపోతాం, కానీ మా సమాధులు మాకు ఉద్యోగాలు ఇస్తారు 700 జనంకి. ఈ 50,000 జనాన్ని తీసి 700 జనానికి మాకు ఉద్యోగాలు ఇస్తారా? మాకు ఇన్నాళ్ళు ఉద్యోగాలు చేసుకొని బతికమంటే మేము కష్టం బతికాము, రూపాయి కూలి చేసుకొని బతికాం, వ్యవసాయం చేసుకొని ఆదాయం చేసుకొని బతికాం. మేము ఈ భూమి అగ్గమా ఊరు అగ్గమా ఓడు వచ్చిన ఇక్కడ సమాధులు అయిపోతామా వాళ్ళ పేరు చెప్పుకుందాం. ఏ ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మేము ఊరు ఆదలము, మా భూములు ఆదలము. ఈ ప్రభుత్వాల మారి మా కూట్లు మట్టి పట్టడానికి మా జీవితాలతో ఆడుకోనాక సంవత్సరానికి ఒకరు దీపం మా జీవితాలతో ఆడుకొని ఈ భూములు పట్ల ఆక్రమించేసి ల్యాండ్ వ్యాపారం చేసి భూముల వ్యాపారం చేసి అమ్ముకొని వాళ్ళు బతుకుతాండ్రు. మేమేమో సంకనాకు పోతాం. 100 రూపాయలకు భూమి ఇచ్చేసి 1000 రూపాయల భూమి ఇచ్చేసి కోట్ల గవర్నమెంట్ ద్వారాగా లోన్లు ఇచ్చుకొని వాళ్ళు బతుకుతాండ్రు. ఎమ్మెల్యేలాగా ఎంపీలు మేము పేదోళ్ళ మేము బతుకుతామే. ఎప్పుడు కూలోడుగా వంతాండ, రైతునాగా వంతాండ. ఈ నాయకతానం చేసిన వాళ్ళు కోటేశ్వరులు అవుతాండ్ర. మమ్మల్ని భూములు కప్పెట్టేస్తాండ్రు అంతే. మీ మట్టి అయిపోయినా వస్తాండ్రా, మీ మట్టిలోనే కలిసిపోదా. మమ్మ ఊరు అగ్గం, మమ్మ ఈ భూమి అగ్గమా. మా ప్రాణం తెగింతాం, కానీ మాకు ఉద్యోగాలు వద్దు. మేము కష్టపడే బతుకుతాం. ఇక్కడ 700 జనంకి 50,000 జనంకి కూట్లు బుగ్గోసి 700 జనంకి జాబులు ఇస్తారు. మాకు జాబులు వద్దు, మా భూమి మీద రావద్దు. ఓట్లు వేస్తే ప్రభుత్వం సంవత్సరానికి ఒకరు మేము ఓట్లు వేస్తే ఆ సంవత్సరానికి ఒకరు దిగుగా మా కూట్ల మీద నన్ను తయారవుతానరా. అది ఏదో మేము ఏ ఓట్లు మా కష్టం మేము బతుకుతామా. మేము ఎవడు వాళ్ళు మేము బతకలేదు, మా కష్టాన్ని మేము బతుకుతాను. మా చేసుకొని బతుకుతామా. భూములు అయితే అగ్గం మా కూట్లు మట్టుకోవటానికి అంతే వీళ్ళందరూ మేము ఊరుతామా. మా ప్రాణాలు తెగింతాం, కానీ మేము వదలము భూములు. మేమెమ్మ ఎవడొక్క మా అమ్మ ఒక్క, మా బావ ఒక్క, మా మామలొక్క, మా తండ్రులకి ఇదే. ఆడ అమ్మ సొత్తు కాదు, ఆడ బావ సొత్తు కాదు. ఇదే ఇక్కడికి రానానికి ఎవడైనా ప్రాణాలు తీస్తేనే ఎవడని వచ్చి మా ప్రాణాలు తీస్తే మా సమాధుల మీద ఆడు బతకాలి తప్ప, కానీ మేమైతే అగ్గం. మాకు డబ్బు వద్దు, దాని వద్దు, మా కావాలి. మా పిల్ల మాకు ఉద్యోగాలు వద్దు. సతీష్, ఇది పరిస్థితి. వాళ్ళ ఆవేదన మనం చూడొచ్చు. మహిళలు చాలా ఆవేదన చేస్తున్నారు. ఎట్టి భూమి చాలా మంది రైతులు కూడా చాలా మంది కూడా మొత్తం ఊరు. ఏమంటారు, మీరేమంటారు? ప్రైమ్ 9 న్యూస్కి కృతజ్ఞత. స్టీల్ ప్లాంట్ యొక్క 6 గ్రామాల నుంచి మాకు అభినందనలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ సంవత్సరానికి 2 పంటలు పండే భూముల్ని తీసుకొని బలవంతంగా తీసుకొని ఈ పంట భూముల్ని తీసుకొని లాక్కొని సమాజాన్ని నిర్మాణం చేయడానికి పూనుకుంటున్న ప్రభుత్వానికి మా యొక్క విన్నపం ఏంటంటే, దయచేసి దగ్గరికి ఏమైనా తీసుకుపోయే అవకాశాలు ఉంటాయి, అక్కడ పెట్టుకొని రైతు తీసుకునే ప్రభుత్వం మంచి మనసుతో దీన్ని వెనక మళ్ళీ పెట్టే అవకాశాన్ని ఆలోచించమని చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వానికి 6 గ్రామాల ప్రధాన భూములు తాత సంపాదించుకుని ఏ ఒక్కరు కూడా ఒక అరెకరా పెద్ద సన్నకారు రైతులు మాత్రమే ఉన్నారు. అందరూ భూ మాత్రమే ఇక్కడ. అది అయిపోయినాక పంట కూడా ఒక 20 కిలోమీటర్ల దూరంలో పరిధిలో ఉంది. మళ్ళీ క్యారేజ్ పోయే పరిస్థితులు మాకు ఉన్నాయండి. అది కూడా అవుతుంది ఇక్కడ నుంచి. ఇప్పుడు 50-60 సంవత్సరాల నుంచి జీవిస్తున్న ప్రజల్ని తో పాటు లేపుతుంటే ఎక్కడికి వెళ్ళి జీవించి మళ్ళీ ఒక జీవన ప్రేమను మళ్ళీ మెరుగుపరచుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడతారు? మళ్ళీ బాధలను కష్టాలు అర్థం చేసుకొని ఆ యొక్క విన్నపాన్ని విన్నవిస్తారని కూడా మీరు పెద్దవారు. మరి ఇప్పుడు వెళ్ళిపోమంటారు, ఇళ్ల నుంచి కూడా ఆక్రమించారు మీరు. ఎవరు మాకు తెలియదు. కలెక్టర్ ఆఫీస్ కూడా మాకే ఆదేశం అని చెప్పేసి శాప కింద నీళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. ఈ జనాలు 700 మంది అందరూ 70 ఎకరాలు తీసుకుని ఎత్తి ఎలాగైపోతే ప్రజలు కూలి చేసుకున్న వాళ్ళు 10,000 మంది, ఇంచుమించు 10,000 మంది బతుకుతున్నారు ఊరి మీద. కూలి చేసుకుని వ్యవసాయం చేసుకుని 700 మంది అక్కడ, 10,000 మంది అక్కడ. చాలా దురదృష్టకరం. ఇది చాలా ప్రభుత్వం ఆలోచించి ఎలక్ట్ తీసుకోవాలని కోరుతున్నాం. రండి పెద్ద మీరు కూడా చాలా రైతు. రండి అసలు ఈ సమస్య బాధపడుతుంటే మీరేమంటారు? అసలు మీరు చెప్పండి. అసలు బాబు, ఇప్పుడు చిన్నప్పుడు కానీ మా తాతలు కానీ ఇక్కడ పండే భూములు వీటిని ఆక్రమించి కాలువ ఇచ్చారు. తోటపిల్లి కాలువ వచ్చిన కానీ 10 మంది బతుకుతాండ్రు. ఇప్పుడు మంచి చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో
ప్రభుత్వం ఈ ఒత్తిడి వచ్చింది ఇంతవరకు ఎందుకు బరువు ఆలోచించుకుని చాలా మంది యూత్ కూడా యువకులు కూడా పెద్దవాళ్ళు ఇక్కడే ఉండి జీవించారు. మీరేమంటారు సార్? ముందే చేసుకుంటున్నాం. ఒక మాకు స్టీల్ ప్లాంట్ అనేది దమర్సింగి బెల్లంపేట 7 గ్రామాల ప్రజలు 5,000 మంది జీవిస్తారు. వీరందరూ కూడా కష్టార్జితంతో యొక్క జీవనాన్ని సాగిస్తున్నారు. ఈ పచ్చటి భూముల్లో మా యొక్క ఈ భూముల్ని 1250 ఎకరాలని సుమారుగా ఈ యొక్క ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడున్న గ్రామ సర్పంచ్ల దమర్సింగి గ్రామ సర్పంచ్ కావచ్చు, అలాగే మణిపేట కావచ్చు, కెల్ల కావచ్చు, అలాగే స్వల్ప సామరాపేట కావచ్చు, ఎటువంటి ఒక ప్రజాప్రతినిధులు కూడా ఎటువంటి చిన్నది కూడా లేకుండా రాత్రికి న్యూస్ ద్వారా మాత్రం మా యొక్క కుటుంబాలకి ఈ యొక్క న్యూస్ తెలియడం జరిగింది. కానీ ఈ యొక్క వార్త విని చాలా మంది నిద్ర కూడా కొన్ని రోజులు జరిగింది. మా గుర్ల మండలం తహసీల్దార్ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా మాకు ఎటువంటి గత సేకరణ చేయమని సతీష్, ఇది పరిస్థితి. వీళ్ళ ఆవేదన. ఇంకా చాలా మంది కూడా మొత్తం ఊరంతా కూడా కథలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. చూసాం, వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసాం. జనసేన చీపురుపల్లి ఇన్ఛార్జి శ్రీనివాస్ ఉన్నారు. సార్, మీ ప్రభుత్వంలో గత ప్రభుత్వం అలా చేసింది, ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది అంటే పరిశ్రమలకు ఎవరు వ్యతిరేకం కాదు, కానీ ఈ భూములు తీసుకోవడం వల్ల వ్యతిరేకిస్తున్నారు. మీరేమంటారు? ఏదైనా ప్రభుత్వాలు మారచ్చు, కానీ ఈరోజు ఏదైతే బెల్లంపేటలో ఉన్నాం ఇక్కడున్న యాదవులందరూ కూడా దీని భూమి మీద బతుకుతున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చిన తర్వాత మాకు కూడా చెప్పడం జరిగింది. ఏదైతే అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా రైతుకి అన్యాయం జరిగితే మమ్మల్ని కూడా అడగమని చెప్పారు. అదేవిధంగా లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా కలవడం జరిగింది. కాకపోతే సరిగా వచ్చి ప్రతి గ్రామానికి వచ్చి సర్వే చేసి మీకు భూములు ఇవ్వడం ఇష్టమా లేదా అడిగేసి తీసుకుంటే, ఎందుకంటే రాజధానికి ఎలాగైతే రైతులు ఇచ్చారో అలాగే వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇస్తే ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే వాళ్ళు తెలియకుండా ఏది చేయకుండా వీళ్ళు మట్టుకు వీళ్ళే చేసుకొని తీసుకోవడం చాలా తప్పది. అదైతే మేము పైకి పంపించాం, పవన్ కళ్యాణ్ దృష్టి పెట్టాం. ఏది కూడా ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ఏవి కూడా ఈ చీపురుపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు ఏదైతే గరివిడి ఫ్యాక్టరీ ఉందో గరివిడి ఫ్యాక్టరీ కూడా ఈరోజు లేఅవుట్లు వేసుకుని అమ్మేసుకునే పరిస్థితికి వచ్చింది. అందుకే ఈ భూములు
పర్యావరణాన్ని కాపాడాలి మనం. ఎందుకంటే చెట్లు వేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలని చెట్లు వేయమని చెప్పారు. అలాంటిది పచ్చని పొలాలు ఎక్కడ తీసుకోవద్దని మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే ఖాళీ స్థలాలు బోర్డు ఉన్నాయి కొండల పక్కనే. ఇప్పుడు ఈ కొండ ఉంది, కొండ పక్కన బోర్డు భూమి ఉంది. అక్కడ పెట్టుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. వీళ్ళు బతుకుతారు, వీళ్ళు వ్యవసాయం వీళ్ళు చేసుకుంటారు. ఎప్పుడో పురాతన కాడి నుంచి వీళ్ళు వ్యవసాయం చేసుకుని బతికిన వాళ్ళు ఊరే వెళ్ళిపోమంటే ఎవరు వెళ్ళిపోలేం, మనమైనా వెళ్ళిపోలేం. అలాంటిది చేయకుండా పరిశ్రమలు ఎవరు వ్యతిరేకించరు, ఎవరు కూడా అభివృద్ధి చెందాలంటే ఎవరు వ్యతిరేకించరు. ఈ అభివృద్ధిని చూడాలని అందరి కోరిక, అందరికీ ఉద్యోగాలు కావాలి. కానీ ఇంకొకటి కడుపు కొట్టేసి ఇంకొకరికి ఉద్యోగం ఇస్తే వాళ్ళు కూడా చేయించరు. ఎందుకంటే ఎక్కడైతే ఖాళీ భూములు ఉన్నాయో ఈరోజు బొబ్బుల్లో కూడా అక్కడ సేకరించారు అప్పుడు భూమి, ఈ రోజు కూడా కట్టలేదు. అలాగే వీళ్ళు కూడా సేకరించిన తర్వాత ఏం చేస్తారని భయం. అది కూడా రైతులందరినీ అడిగి, బాబు మీ ఇక్కడ భూమి తీసుకుంటాం, 5 పంచాయతీల్లో మీటింగ్ పెట్టి ఎమ్మెల్యే గారు పిలిచి పలానా భూమి మాకు కావాలి, మీకు ఈ రేట్ ఇస్తున్నాం, మీకు ఇష్టమా లేదని ప్రజలందరూ సేకరిస్తే వాళ్ళందరూ ఇష్టపడితే ఇవ్వడానికి తీసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఏది సర్వే లేకుండా ఎవరిని అడగకుండా వాళ్ళ ఇష్టానుసారం ఎవరైనా చేయకూడదు. అది మేము చేసిన ఎవరు చేసిన తప్పు. అదైతే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఒప్పుకోరు. ఎందుకంటే ప్రజల ఈ విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తే తప్పనిసరిగా సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది కదా? తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోకి వెళ్ళింది, పరిష్కారం అవుతుంది. మేము కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా పేద రైతు కోసం ఎంతవరకైనా పోరాడతారు. ఎందుకంటే మనం చాలా చూసాం అతను చేసినవి. అలాగే ఈరోజు అతను కూడా ఎక్కడైనా రైతుకి అన్యాయం జరిగితే ఊరుకోరు. ఎందుకంటే మనం రైతుని కాపాడాలి, భారతదేశాన్ని రైతే కాపాడుతుండ్రు. ఎన్ని ముక్క అంటారు, మరి ఎన్ని ముక్క ఇరిసిస్తే మనల్ని ఎవడు పోషిస్తాడు, ఎవడు పండిస్తాడు, మనకు తిండి ఎవడు పెడతాడు అనే భావం ప్రతి ఒక్కరు రావాలి. మీకు ఎక్కడైతే ఖాళీ స్థలంలోనే అక్కడ పెట్టుకోండి, 1,000 కోట్లు సంపాదించుకున్నా పర్లేదు. కానీ రైతు మీదకి ఎవరు వచ్చినా తప్పనిసి ఈ సందర్భంగా చెప్తూ ఇంకొప్పుడు కూడా రైతుకి అన్యాయం జరగకూడదనేసే భావంతో ఈరోజు మేము కూడా వచ్చాం. ఈ స్టీల్ ప్లాంట్కి ఎత్తగవరం కాదు, ఈ స్టీల్ ప్లాంట్లో ఎన్నో అవకతవకలు ఉన్నాయి. ఆ అవకతవకలు జరగకుండా నీతి నిజాయితీగా చేయాలి ఎవరైనా. అది ఏ పార్టీ అని కాదు. ఇప్పుడు కూటమిలో ఉన్న ఎందుకు వస్తున్నామంటే ప్రజల తరపున నిలబడుతున్నాం. అన్యాయం జరిగితే ఎక్కడైనా ఉంటాం, తప్పు జరిగితే పవన్ కళ్యాణ్ అక్కడ ఉంటారనేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. తప్పకుండా సార్ మీరు చెప్పండి, పార్టీలు అతీతంగా ఇంతమంది తరలి వచ్చారు, మీరు ఎమ్మెల్యేలకు కానీ ప్రజలకు కానీ పార్టీలు కానీ ఎందుకు ముందుకు రావట్లేదు? సార్ నేటికి ఇది నవంబర్ 17వ తారీఖున మాకు ఈ జీవో మీద మేము కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళామండి. కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి ముందు ఏంటంటే అది వాస్తవం ఎంతవరకు అవునో కాదని తెలియాలంటే కలెక్టర్ గారి దగ్గరికి తెలియంది ఏది జరగదు కదా సార్. గ్రీవెన్స్లోకి వెళ్ళి ఫస్ట్ గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి మేము ఇంటిమేషన్ ఇచ్చాం. సార్ మా ఏరియాలో సస్యశ్యామలంగా ఉన్నది ఏరియా సార్, యువతల తోటపిల్ల వస్తుంది, అవతల తారకరామ వస్తుందట. ఆ 2 కాలంలో మా ఏరియాలో ఒకప్పుడు ఏంటంటే తినడానికి ఏది ఉండేది కాదు. ఇవాళ నేటికి ప్రతి ఒక్కడు 2 పంటలు వరిచేలు, 1 పంట మొక్కజొన్న, మెట్టు భూమి అంతా పైరు అపరాలు మొత్తం పెసలు మినువులు అన్నీ పండుతున్నాయి సార్. ఇలాంటి భూమిని మాకు ఎటువంటి కూడా చేయకండి సార్ అని అంటే కలెక్టర్ గారు ఒకటే మాట అన్నారు. మేము గ్రీవెన్స్కి వెళ్తే మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు, మీకు ఎవరు ఇచ్చారో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారనే తప్ప మాకైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారు సార్. ఎందుకంటే ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ అనేది నా పరిధి వారు రాలేదని అంటే అప్పుడు ఏంటి చేయాలి? మన ఫస్ట్ పరిధిలో ఉన్నది ఎంఆర్ఓ గారు. ఎందుకంటే రెవెన్యూ అంతా ఆవిడ చేసే కంట్రోల్ ఉంటుంది కాబట్టి నవంబర్ 29వ తారీఖున ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాం సార్. మన రాష్ట్ర రైతు సంఘ నాయకులు, మన పెద్దలు శ్రీనివాస్ గారు, మన జనసేన నాయకులు, టీడీపీ నాయకులు, వైఎస్ఆర్ నాయకులు, అందరూ నాయకులు అవాళ ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయంకి వచ్చారు. వచ్చి అమ్మ ఇలా జరిగిందట, మా భూములు ఇలాగ అవుతున్నాయని అంటే ఆల్రెడీ సర్వే చేసాము, ఇచ్చేసాము, మొత్తం అంతా కొండంతని అంత ఇచ్చేసాము. కొండంత నుంచి మొత్తం అంతా సర్వే చేయడానికి ఒక రాష్ట్రానికి సచివాలయం అనేది చంద్రబాబు నాయుడు సీఎం అయినప్పుడు ఈ పంచాయతీకి ప్రెసిడెంట్ అనేది ఈడో ప్రెసిడెంట్ అన్నప్పుడు ఇతను కూడా మరి సీఎం పోస్టే కదా పంచాయతీకి. ఒక పంచాయతీ ప్రెసిడెంట్ కూడా చెప్పినప్పుడు వీళ్ళు ఎందుకు సేకరణ ఒప్పందాలు, ఈ సేకరణ ఒప్పందాలు ఎందుకని అడుగుతున్నాం. అదే మాట పెద్దలందరూ వచ్చారు వాళ్ళ ఎంఆర్ఓ గారిని అడిగితే నేను బయటికి కూడా చెప్పాల్సిన అవసరం లేదని చెప్పారు ఆవిడ. ఒక మండల అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అయ్యి ఉండి కూడా రాష్ట్ర పెద్దలందరూ కూడా వచ్చి మొత్తం జిల్లా పెద్దలు, మండల స్థాయి నియోజక ఇన్ఛార్జీలు అందరూ వచ్చి అడిగితే నాకేం తెలియదు అని అంటున్నారు. అదే ఆ మేడం గారు ఏంటంటే పత్రికా మూలంగా అందరినీ సమావేశం పెట్టి కొండంచుని 750 ఎకరాలు మేము సర్వే చేసి గవర్నమెంట్ పంపించమని ఇచ్చేసామని అన్నారు. అంటే అక్కడ పబ్లికంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రెస్ మీద కూడా నమ్మకం లేదు, ప్రెస్ మాట కూడా అబద్ధం అన్నట్టు ఉంది అది. ఎందుకంటే ప్రెస్ మూలంగా ఆవిడ అనౌన్స్ చేసి నాకేంటి తెలియదు అంటే మరి దాని అర్థం ఏంటి సార్ అది? సార్ ఇప్పుడు మీరు ఏం చేయదలుచుకున్నారు? మేమైతే 17వ తారీఖున నవంబర్ 17వ తారీఖున మేము గ్రీవెన్స్లోని మన కంప్లైంట్ ఇస్తే
రీసెంట్గా నిన్న వచ్చింది సార్ అది మాకు జీవో. దీని మీద గెజిట్ నోటిఫికేషన్ మనం 3 days బ్యాక్ ఎప్పుడు రిలీజ్ చేశారు. ఆ గెజిట్ నోటిఫికేషన్ కూడా ఎప్పుడు అనుకున్నారు 17/11/2025 డేట్నే గెజిట్ నోటిఫికేషన్ ఆ డేట్నే అప్డేట్ చేశారు సార్. ఏంటంటే తెలియదు అన్నాడు, ఇదే ఎంఆర్ఓ గారు తెలియదు అంటున్నారు, అదే కలెక్టర్ గారు తెలియదు అంటున్నారు, అన్న స్థానిక ఎమ్మెల్యే గారు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకులకి ఎవరికి తెలియనప్పుడు ఒక పంచాయతీ ప్రెసిడెంట్కి చెప్పబడినప్పుడు ఏంటంటే ఇది రాత్రి మాత్రం ఏదంటే చీకటి జీవో ఏంటి సార్, ఇది రాత్రి మీద ఏదంటే ఏమైనా చేసేసి వీళ్ళందరినీ కూడా లోపల చేసి సార్ మేమైతే తక్షణం ఒకటి చేయాలనుకుంటున్నాం సార్, మాకు నిన్న రీసెంట్గా వచ్చింది ఇది దానికి కాపీ కూడా మీకు సబ్మిట్ చేస్తాము. ఇది ఈ కంపెనీ అనేది పెట్టడానికి ఎట్టి పరిస్థితుల్లో మేము అమలు ఒప్పుకోం సార్. ఈ ఏరియాలోనే కెల్లక రెవెన్యూ పరిధిలోనే 280 బోర్లు ఉన్నాయి సార్. వల్లాపురం రెవెన్యూ పరిధిలో 260 బోర్లు ఉన్నాయి సార్. దమర్సింగ్ పరిధిలోనే 110 బోర్లు ఉన్నాయి సార్. ఈ బెల్లాంటి పరిధిలోనే ఒక 50 బోర్లు ఉన్నాయి సార్. మణిపూర్పేట పరిధిలోనే ఒక 15 బోర్లు ఉన్నాయి సార్. ఎస్ఆర్పేటలో 15 బోర్లు ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా పుష్కలంగా నీరు వస్తున్నాయి. ఆ నీరన్నీ రావడం వల్ల ఇప్పుడు రైతులందరూ కూడా ఎంతో కష్టపడి ఒక తాతలప్పుడు ఏంటంటే గడ్డలో నీళ్లు మోసుకొని కర్సనాలు ఇంజన్లు పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కడికి కూడా అగ్రికల్చర్ కనెక్షన్ ప్రతి రైతుకి ఒక్కొక్క అగ్రికల్చర్ కనెక్షన్ ఉన్నది సార్. దానివల్ల రైతు అనేది 4 మెతుకులు తినే స్టేజ్లో ఒక 5-10 సంవత్సరాల నుంచి రైతు 4 మెతుకులు తింటున్నాడు సార్. ఆ మెతుకులు తినడం కూడా ఈ రాజకీయ నాయకులందరికీ ఇష్టం లేనట్టు ఉంది సార్. లేకపోతే కొండంచుని ఉండగా ఇలాంటి భూములు ఉన్నాయి, ఇలాంటి భూములు ఉన్నప్పుడు అక్కడ ఏదో పెట్టుకోవడం మానేసి ఆ గరివుడు ఉన్నది, జిందాలు అక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా మొత్తం అక్కడ మన బొబ్బుల ఏరియాలోని అక్కడ ఈ గ్రోత్ సెంటర్ ఉన్నది, ఇదే ఫ్యాక్టరీ అక్కడ పెట్టుకోవచ్చు కదా సార్. అదే కాకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ 29,000 ఎకరాలు ఉందండి. అందులో కొంత షేర్ మొత్తం 1,200 ఎకరాలు అందులో ఇవ్వచ్చు కదా షేర్. ఆందోళన ఎమ్మెల్యే దృష్టి తీసుకెళ్ళారు. ఎమ్మెల్యే గారు దృష్టికి ఏంటని మాకు తెలిసిన వెంటనే కలెక్టర్ గారు ముందుకు వెళ్ళినంటే కలెక్టర్ గారు నాకు ఏదో తెలియదు అన్నప్పుడు స్థానికంగా ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఏమండి మీ అందరూ విల్లింగ్ అయితేనే మా దగ్గరకు వచ్చారని చెప్పారు సార్. మేము అదే మాట మా విల్లింగ్ అంటే మేము ఎవరు ఇవ్వలేదని అంటే అదేంటి మీ ఎంఆర్ఓ గారు రిపోర్ట్ కూడా ఇచ్చేశారు, మీరు అందరూ విల్లింగ్ అయ్యారట విల్లో ఇచ్చారట అని అంటే అదే మాట అంటే మేమైతే ఎటువంటి విల్లింగ్ అవ్వలేదు అన్నారు. అదే రోజు ఎమ్మెల్యే గారిని కలిసాం సార్. అదే స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే అయిన ఎమ్మెల్సీ అయిన బొత్స సత్యనారాయణ గారి దగ్గర కూడా వెళ్ళాం సార్. వాళ్ళిద్దరూ అడిగినప్పుడు రాష్ట్ర ఇండస్ట్రియల్ కమిషనర్ అయిన యువరాజు గారిని ఆయన అడిగితే అదేంటి మీ రైతులందరూ కూడా విల్లింగ్ అయ్యారని మీ అందరూ తీర్మానం చేసి ఇచ్చారనేసి మాది చెప్పారండి అంటే అప్పుడు సత్యబాబు గారు ఏంటన్నారంటే సార్ రైతులందరికీ ఎటువంటి తెలియదటంటే స్థానిక ప్రెసిడెంట్గా తెలియదాడు, రైతు వరకు ఎందుకు ప్రెసిడెంట్గా తెలియనాడు అని అంటే అప్పుడు డెఫినెట్గా అయితే రీసర్వే పెట్టి రైతులందరికీ తెలియజేసిన తర్వాత అప్పుడు ఆధార్గా పాజిబిలిటీ ఉంటేనే మేము వెళ్తాం సార్ అని వాళ్ళు హామీ ఇచ్చారు. కానీ అదే యువరాజు గారు నిన్న గెజిట్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు సార్. అంటే ఇది ఎంత అమానుషం అండి. అంటే సేకడ ఒప్పందంలో చేసుకున్నాడు తప్ప ఏ పబ్లిక్ ఇది ఇండస్ట్రియల్ అనేది లోపల భూమిలోని అండర్ గ్రౌండ్లో పెడతారు సార్. అంటే మీరు ఎన్ని చేసినా ఆగే పరిస్థితి కనిపించట్లేదు. దీనికి ఏం చేయదలుచుకున్నారు? మేమైతే మా ప్రాణ త్యాగానికైనా రెడీ సార్. ఎట్టి పరిస్థితుల్లోనే అదే వాళ్ళు ఎప్పుడైతే శంకుస్థాపన చేస్తే ఈ 5 ఊర్ల గ్రామ ప్రజలు అక్కడ ఏంటంటే అక్కడ సావుల మీద ఈ 5 ఊర్ల జనాల దగ్గర 15,000 మంది జనాల మీద వాళ్ళ సమాధుల మీద స్టీల్ ప్లాంట్ కడితేనే మేము ఒప్పుకుంటాం తప్ప మేము బతుకున్న వాళ్ళు ఎట్టి పరిస్థితులు స్టీల్ ప్లాంట్ అనేది జరిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే రాజకీయంగా మేము అమలు చేయడం లేదు. మేము అన్ని పార్టీలని మేము ముందు రిక్వెస్ట్గా వెళ్తున్నాము. మా రిక్వెస్ట్ వాళ్ళు ఆలకించపోయినప్పుడు మా రెండో ఒక రూపం కూడా చూడాల్సి ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే ఈ గుర్ల మండలం అంటే చేతగాని వాళ్ళు కాదు, ఒక చైతన్యవంతులని కాబట్టి దీని మీద మేము అవసరమైతే హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి వెళ్తాం, అవసరమైతే ప్రాణత్యాగం కూడా చేస్తాం. ఎందుకంటే ఎంఆర్ఓ గారు తెలియకంట ఇంకోటి మీకు తమకు చెప్పవలసి మర్చిపోయింది ఏంటంటే రీసెంట్గా ఈ విలేజ్లన్నీ రీసర్వే అయ్యాయి సార్. రీసర్వే అయినప్పుడు ప్రతి రైతు అటెండ్ అయ్యాడో లేదనేసి ఆధార్ కార్డు తీసుకొని దాని మీద మేము అటెండ్ అయ్యామనేసి ఒప్పుకున్నామనేసి సంతకం పెట్టి తీసుకున్నాం సార్. ఇవన్నీ కూడా యువరాజు గారికి రాష్ట్ర ఇండస్ట్రియల్ కమిషనర్గా పంపించారట. ఎంత అవమానం సార్. భూ సర్వే అయిన సర్వేకి మేము ఇక్కడ ఒప్పుకున్నామంటే దాని సర్వేకి ఒప్పుకున్నామని పంపించారు. దానికి అర్థమేట ఉందండి. కాబట్టి దీనికి వరంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, జిల్లా మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు దీని మీద చొరవ తీసుకొని మా రైతులందరికీ తక్షణం న్యాయం చేయ మాకైతే ఎట్టి పరిస్థితుల్లో మాకు వద్దు సార్. ఎందుకంటే నేటికి స్టీల్ ప్లాంట్ ఇక్కడికి వచ్చి ఇన్ని ఇబ్బందులు పడి ఈ ఏరియాలో రోజుకేట 15 లక్షల లీటర్లు అండర్ గ్రౌండ్లో డ్రిల్ చేసి వాటర్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది సార్ గవర్నమెంట్. ఆ జీవో కూడా తమకు నేను పెడతాను. ఎందుకంటే
రోజుకి 15 లక్షలు అంటే విజయనగరం తాగునీరు అంత వాటర్ సార్ అది. రోజుకి ఒక రోజుకి 20 లక్షలు 15 లక్షల నీళ్ళు విజయనగరం తాగడానికి వచ్చిన నీరు సార్ అది. అది ప్లాంట్కి ఇస్తారట. అది ఎంతవరకు వాస్తవం సార్? అంటే ఇక్కడ ఏరియాలో తాగడానికి నీళ్ళు ఎవరికొద్దు, ఎవరికి కూడా ఉండడానికి పంటలు పండడానికి నీళ్ళు వద్దు, కానీ కంపెనీకి నీళ్ళు కావాలి. ఎంత ఘోరం సార్ ఇది. కాబట్టి ఇక్కడ ఒక్క చుక్క నీరు ఇచ్చేది లేదు. ఇంకోటి కూడా తమ దృష్టి చేస్తున్నామంటే 15 లక్షల లీటర్ కానీ ఇక్కడ మనం డ్రిల్ చేసి లాగితే పవతల మన గంధం కొండ పేలిపోద్ది సార్. గంధం కొండకి ఏంటంటే కూలింగ్ కావాలి. రామతీర్థాల గంధం కొండ సార్, అది పేలిన వల్ల ఈ చుట్టూ 70 కిలోమీటర్ సరౌండింగ్లో ఏది మిగలదు సార్. ఎందుకంటే హిస్టారికల్ పురాతనంగా ఉండి శ్రీరాముడి సీత పురిటి మంచం, ఆంజనేయ ఇది మొత్తం బుర్ర, ఇలాంటివి చాలా హిస్టారికల్ పురాతనమైనవి ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా కనుమరుగు అయిపోతాయి. కాబట్టి మా అంత దయించి మన రాష్ట్ర సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, జగన్ గారు ముగ్గురు కూడా మమ్మల్ని వాళ్ళ సొంత బిడ్డలుగా సేకరించి మాకు ఇక్కడ ఎటువంటి స్టీల్ ప్లాంట్ వద్దు. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ వచ్చింది అనుకుంటే ఫస్ట్ ఇక్కడ ఏంటంటే రీసెంట్గా ఇక్కడ 50,000-60,000 ఎకరం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిందట 50-60 లక్షల ఎకరం ఉంది సార్. ఇప్పుడు వాళ్ళట 10 లక్షలు ఇస్తారట సార్. ఏంటి సార్ ఇది? అంటే మార్కెట్ వాల్యూ అంత తక్కువ. ఏంటంటే ఒక్క విషయం సార్, రైతు అనేది ఇప్పుడు కొంతమంది అనారోగ్యంతో పోయి కొంతమంది పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి సార్ దీని నుంచి. ఎందుకంటే ఇప్పుడు సడన్గా అంత ఉన్నదాన్ని ఇక్కడ ఎవరు కొనడానికి కూడా లేవు. అందరూ కూడా చిన్న ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు చేసుకుని రీసెంట్గా మీరు కావాలంటే సర్వే చేయండి సార్, ఎన్నో పెళ్ళిళ్ళు అయిపోయాయి సార్. ఎంతోమంది అనారోగ్యం పోయి చనిపోతున్నారు సార్. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది మనోవాదంతో చనిపోతున్నారు, కొంతమంది వచ్చిన జబ్బును బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు. దారుణం అండి. మీరు చెప్పేది ఏంటంటే గుండె తరికిపోతుంది సార్. చెప్పేది చూడండి, ఆయన చెప్పిన విధంగా ఇంత దారుణం జరుగుతుంటే, ఎవరో తెలియని జరుగుతుంటే మరి ఏం చేయాలంటారు సార్? విజయనగరం జిల్లా గొర్రెల మండలం కెళ్ళ రెవెన్యూ పరిధిలో ఉన్న 6-7 గ్రామాల నుంచి ముస్లిం ముడక చిన్న పెద్ద తేడా లేకుండా మాకు ఈ స్టీల్ ప్లాంట్ కంపెనీ వస్తుంది, మా గ్రామాలు వదిలిపోవాలేమో భయభ్రాంతులు గురయ్యి ఎన్నో వందల సంవత్సరాల నుంచి మాకు కూడా తెలియదు, ఎన్నో వందల సంవత్సరాల నుంచి గ్రామాలు స్థాపించబడ్డాయి. ఇలాంటి పచ్చని పంట పొలాలు ఈ గ్రామాలు విడిచి వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని చాలామంది ప్రజలు, 6-7 గ్రామాల ప్రజలందరూ కూడా ఈరోజు మీ ఫ్రేమ్ టీవీ 9 వారికి మా బాధలు చెప్పుకోవడానికి మీ ద్వారా ప్రభుత్వానికి మా బాధ తెలియజేస్తూ, ఎవరిని కూడా మేము విమర్శించే వ్యక్తులం కాదు సార్. మా గ్రామాల్లో శాంతియుతంగా ఉంటాం. ఎప్పుడు కూడా ఈ ఉత్తరాంధ్ర ఎప్పటికీ వెనకబడినప్పుడు కూడా మేము రాయలసీమ నాయకులు నమ్మి ఓట్లేస్తే రాయలసీమ రత్నాల సీమలు చేసుకొని మా ఉత్తరాంధ్ర జనాల్లో వీళ్ళు వెనకబడుతున్నాం నిరక్షరాస్యతతో చూసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రజల ఆలోచన తీసుకోవాలి. గ్రామాల్లో తిరిగి అధికారులు కానివ్వచ్చు, ఇంకెవరైనా కావచ్చు, గ్రామాల్లో తిరిగి మీ కష్టం ఏంటి, మీ సుఖం ఏంటి, ఇంత పచ్చని పంట పొలాలు ఈ గ్రామాలు వదిలి వెళ్ళిపోతే మా స్థితిగతులు ఏంటి అని వాళ్ళ బాధలు అర్థం చేసుకొని ప్రభుత్వం వారు కానీ ఎవరైనా స్థానిక నాయకులు కానీ మీరు ఎప్పుడైతే ఎలక్షన్ అప్పుడు వచ్చి మాకు ఏవైతే హామీలు ఇస్తారో నెల తీర్చకపోయినా పర్వాలేదు, కానీ ఉన్న ఆస్తులు మాత్రం పోగొట్టుకొని గ్రామాలు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి లేదు సార్. తప్పకుండా మిమ్మల్ని నమ్మి మీ ఎవరైనా ఎనీ పార్టీ నాయకులకైనా మా పిల్లలు బాగు చేయకపోవడం పర్లేదు, కానీ మా గ్రామాలు కానీ మా జీవితాలు కానీ నాశనం చేయొద్దు, మా పచ్చని పంటల పొలాలు నాశనం చేయొద్దు. ప్రైమ్ 9 మీ అందరి ఆవేదన కూడా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తుంది. చివరగా మీరేమంటారు చెప్పండి. ప్రైమ్ 9 న్యూస్ వారికి ధన్యవాదాలు. ముఖ్యంగా మనం అసలు ఈ 6 గ్రామాలు ప్రజాస్వామ్యంలో ఉన్నాయా లేవా అనే ఆవేదన మా 6 గ్రామాల్లో ముందుగా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్య హక్కులు భంగం కలిగించి ఇక్కడ ఉన్న 6 గ్రామాల్లో ప్రజల తాలూకు ప్రజాభిప్రాయ సేకరణ అనేది జరగకుండా ఈ సూపర్ స్మెల్టర్స్ అనే స్టీల్ ప్లాంట్కి అసలు భూములు ఇవ్వడం అనేది ఎంత దారుణమైన చర్య అనేది చేపట్టడం, ప్రభుత్వ యంత్రాంగం ఎంత అంటే కనీసం ఈ 6 గ్రామాల రైతుల పట్ల చిత్తశుద్ధి కానీ వాళ్ళ మీద మంచి అభిప్రాయం కానీ ఏదీ లేకుండా కనీసం ఒక సర్పంచ్కి కానీ ఒక వార్డు మెంబర్కి కానీ అట్లీస్ట్ ఈ దగ్గరలో ఉన్న రాజకీయ నాయకులకు కానీ ఎవరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ రీసర్వే అనే పేరుతో ఈ భూముల్ని ఏకంగా సర్వే చేయించి ఇప్పుడు నా భూమి మీద అధికారికంగా మాకు ఎటువంటి హక్కు లేకుండా వాళ్ళు మా భూమి మీద అధికారం చేపట్టి
ఏ రకంగా దీన్ని సూపర్ స్మెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి దారాదత్తం చేసే చర్యను చూస్తుంటే మాకు ఈ 6 గ్రామాల్లో ఉన్నందుకు సిగ్గుగా చిన్నబోతున్నాం ఏకంగా. ఎందుకంటే ఇంత చదువుకుని ఉండి ఇక్కడ ఎంతమంది యువత ఉన్నారు, చాలామంది ఉద్యోగస్తులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వీళ్ళందరి తాలూకా ఆవేదన ఏంటంటే 6 గ్రామాల్లో ఉన్న వాళ్ళు కనీసం వీళ్ళు మనుషులుగా పరిగణిస్తున్నారా, లేదంటే గొర్రెల రూపంలో అనుకుంటున్నారా? చివరగా మీ డిమాండ్ ఏంటి? మా డిమాండ్ ఇక్కడ ఇది స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి అయితే మేము అడ్డం కాదు. అదే విజయనగరం జిల్లాలో చాలా వరకు డీపట్టా భూములు అవ్వనివ్వండి, ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, అక్కడ పెట్టుకోండి స్టీల్ ప్లాంట్, ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ 2 పంటలు 3 పంటలు పండే పచ్చని పంట పొలాల మధ్యన మీరు స్టీల్ ప్లాంట్ పెట్టి రైతాంగం తాలూకా పొట్టను కొట్టే ప్రయత్నం అయితే మీరు చేయొద్దని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. సతీష్, చాలా మంది భారీగా తరలొచ్చారు, మహిళలు అవ్వచ్చు, మొత్తం కూడా ఒక్కసారి మనం చూడొచ్చు, వృద్ధులు వాళ్ళ పాపం వాళ్ళ ఆవేదన చెప్పుకుంటా కూడా భారీగా తరలొచ్చారు. అందరూ కూడా ఇక్కడ కూర్చుని ఇదే పొలాల్లో ఇక్కడే పొలం చేసుకుని ఇక్కడే బతుకుతున్నారు, వీళ్ళందరూ కూడా ఇక్కడే జీవిస్తున్నారు. వీళ్ళే కాదు, తరాలుగా కూడా ఇక్కడే జీవించే పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటిది వీళ్ళ మొత్తం భూములు కూడా లాక్కుని దాదాపు 6 ఊర్ల గ్రామాల నుంచి కూడా మొత్తం భూములు రాకుంటే 50,000 మంది జనాభా ఏమైపోవాలని కూడా అని చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు చివరగా? సార్, ఇది మాత్రం చాలా దారుణమైనటువంటి చర్య సార్. ఎందుకంటే చాలామంది ఈ స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి చాలా భయాందోళనకి గురవుతూ చాలామంది ముసలి వాళ్ళు ప్రాణాలను విడిచిపెడుతున్నారు సార్. గుండెపోటుతో చనిపోతున్నారు చాలామంది. తర్వాత చాలామందికి పెళ్ళిళ్ళు ఆగిపోతున్నాయి సార్. ఎందుకంటే భూమి అమ్మదం అంటే ఎవరు కొనడానికి బయట నుంచి ఎవరు రావడం లేదు. స్టీల్ ప్లాంట్ వస్తుందట, మీ భూములన్నీ పోతాయట అని చెప్పి ఎవరు కొనడానికి కూడా రావడం లేదు. రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే గారు కానీ, లేదా సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, మిగతా రాజకీయ నాయకులందరూ కూడా దీనికోసం ఆలోచించి మంచి దృష్టితో మమ్మల్ని సద్హృదయంతో మా కోసం ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాను సార్. ఇది సతీష్, మొత్తం చూడొచ్చు, ఊరంతా కూడా తరలొచ్చింది. మొత్తం వందలాది మంది గ్రామం మొత్తం కూడా తరలొచ్చింది. వీళ్ళందరూ కూడా తరలొచ్చారు. అమ్మ, ఏమంటావు అమ్మా? నువ్వేమంటావు? అసలు ఏం కావాలి నీకు? అన్ని కావాలి. ఏంటి కావాలి చెప్పు. మామా ఇప్పుడు ముసలి అయిపోయామా, ఇంతకాడి నుంచి మేము వద్ద కూర్చు చేసుకుని బతికాం. చీపురు అమ్ముకొని, గీడికి అమ్ముకొని మనం బతికినాం ఈ భూమి మన ఉండి. ఇప్పుడు మరి భూమా మీరు ఒడిపోతాం అయితే మనం ఎక్కడ ఉంటామా? మనం ఎలా బతుకుతామా? ఏం కావాలి? నీకేం కావాలి? మాకు భూమి కావాలా? మాకు స్టీల్ ప్యాంట్ కూడా ఏటి వద్దు. మమ్మల్ని కొట్టేసి చంపి చూడిపోమనండి, అంతేగాని మా భూమి అగ్గం. ఇది ఇన్ని సంవత్సరాల వృద్ధురాలు కూడా భూమి వదిలేది లేదు, అవసరమైతే చావుకైనా సిద్ధమని కూడా వాళ్ళందరూ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనా సతీష్, మొత్తం కూడా గత కొన్ని రోజులుగా వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తున్నారు. కానీ ఎంత దారుణం అంటే అసలు వీళ్ళ సంతకాలు లేకుండా, వీళ్ళ గురించి తెలియకుండా మొత్తం కూడా వీళ్ళందరూ అంగీకరించినట్టుగా కూడా చెప్పడం దారుణం. వీళ్ళందరూ కూడా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసే విధంగా కూడా మొత్తం సిద్ధమవుతున్నారు. ఏదైనప్పుడు కూడా ఉద్యమాన్ని అయితే మరింత ఉధృతం చేస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా భూమిని వదిలేదు, మేము సాధన చేస్తామని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రభుత్వం ఇప్పుడైనా సరే దిగి రావాలి, ఈ భూమిని కాపాడుకుంటా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. సతీష్, ఆవేదన, అభివృద్ధికి మేము అడ్డుకోము, కానీ పచ్చని పంట పొలాలు మేము చిన్నప్పటి నుంచి కూడా తరతరాలుగా అదే భూములు నమ్ముకుని బతుకుతున్నాం. అలాంటిది పర్యావరణానికి హాని కలిగించేలా ఇక్కడే పరిశ్రమ ఎందుకు పెట్టాలి వారు ప్రశ్నిస్తున్నారు. మరీ ప్రధానంగా ఇక్కడ 6 గ్రామాల ప్రజలు ఉన్నారు. 50,000 మంది జనాభా ఉంటే 700 మందికి ఉపాధి కల్పిస్తామంటున్నారు. మిగతా వారి పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఈ న్యూస్ బయటకు వచ్చిందో అప్పుడే మేము కలెక్టర్ గారిని కలిసినా, ఎంతమంది అధికారులను కలిసినా, నాయకుల్ని కలిసినా మీ అభిప్రాయం సేకరించకుండా మేము తీసుకోమని చెప్పారు. బట్ ఇప్పుడు అసలు 6 గ్రామాల ప్రజల్ని మనుషుల్లో చూడట్లేదా వాళ్ళు? మా అభిప్రాయం సేకరించకుండా, గ్రామ సభలు నిర్వహించకుండా, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఎలా మేము ఒప్పుకున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ ఇస్తారు? ఇదంతా చీకటి ఒప్పందాలు ఎందుకు? అభివృద్ధికి మేము ఎప్పుడు నిరోధకులం కాదు, కానీ మా అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా. ఇక్కడ కనుక పరిశ్రమ వస్తే అది మా సవాలు మీదే అని వారు చాలా కరకండిగా చెప్తున్నారు. మరి ప్రభుత్వాలు కూడా మరి ఏం చేస్తాయి? ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ప్రభుత్వాలు కూడా రైతులను అక్కడ వాళ్ళు ఒప్పించే చేస్తాయా, లేదంటే కనుక ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాలి. ఇక్కడ మాత్రం వారు ఖచ్చితంగా మా భూములు ఇవ్వడానికి అయితే మేము అంగీకరించేది లేదని చెప్తున్నారు. మరి ఏ విధంగా నెక్స్ట్ స్టెప్ ఉండబోతుంది అనేది చూద్దాం. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్.